హైదరాబాద్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్నటి నుంచి ట్విన్ సిటీలో కురుస్తున్న వర్షాలకు నాలాలు పొంగుతున్నాయి. పార్షిగుట్టలో వరదలో ఒక వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. పలు చోట్ల వరద నీరు పంపడం కోసం మ్యాన్ హోల్స్ తెచ్చారు. వర్ష తీవ్రత కొనసాగుతుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. నిన్న అరగంటలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. టోలీ చౌకీ, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పలు రోడ్లు చెరువుల్లా మారాయి. హైదరాబాద్ లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. నిన్నటి నుంచి ట్విన్ సిటీస్ లో కురుస్తున్న వర్షాలకు నాలాలు పొంగుతున్నాయి. పార్షిగుట్ట వరదలో ఒక వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. పలు చోట్ల వరద నీరు పంపడం కోసం మ్యాన్ హోల్స్ తెచ్చారు. వర్ష తీవ్రత కొనసాగుతుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. నిన్న అరగంటలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. టోలీ చౌకీ, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో పలు రోడ్లు చెరువుల్లా మారాయి. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్ష బీభత్సం రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి గురించి ఇక చెప్పనక్కర్లేదు. రామ్నగర్ ఆశీర్వాద్ అపార్ట్మెంట్ దగ్గర మృతదేహం లభ్యమైంది. భారీ వర్షానికి కురిన ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ కూలిపోయింది. మరోవైపు ఎర్రమంచిల్లోనూ భారీ చెట్టు నేలకూలింది. చెప్పినాడు వచ్చిండు వాళ్ళు వచ్చిపోయారు చూసి చెప్పిపోయాడు మావాడని పోయిండు చెప్పిపోయాడు
చెప్పినా వచ్చిండు వాళ్ళు వచ్చిపోయారు చూసి చెప్పిపోయి మావాడని పోయిండు పటాకి మావాడని పోయిండు కదా మావాడని చెప్పిపోయాడు చెప్పినా వచ్చిండు వాళ్ళు వచ్చిపోయారు చూసి చెప్పిపోయి మావాడని పోయిండు పటాకి మావాడని పోయిండు కదా మావాడని చెప్పిపోయాడు చెప్పినా వచ్చిండు వాళ్ళు వచ్చిపోయారు చూసి చెప్పిపోయి మావాడని పోయిండు పటాకి మావాడని పోయిండు కదా మావాడని చెప్పిపోయాడు చెప్పినా వచ్చిండు వాళ్ళు వచ్చిపోయారు చూసి చెప్పిపోయి మావాడని పోయిండు పటాకి మావాడని పోయిండు కదా మావాడని చెప్పిపోయాడు చెప్పినా వచ్చిండు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, రామ్నగర్ లో వర్షాల కారణంగా ఏదైతే డెడ్ బాడీ కొట్టుకొచ్చిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసా సుజాత? ప్రచండ రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీట మునిగాయి. అయితే రామ్నగర్ లోని ఉన్నటువంటి చర్చిలో బాపిస్ట్ చర్చిలో విజయ్ అనే వ్యక్తి 43 సంవత్సరాలు. అతను రోజువారీ కూలీ లెక్క అందులో పనిచేస్తున్నాడు. అయితే రాత్రికి వచ్చినటువంటి వర్షాల కారణంగా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో లోపలికి వచ్చినటువంటి నీటి వల్ల అతనైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ టైంలో కూడా ఎవరు లేకపోవడంతో ఎవరు గుర్తించలేదు. అయితే ఉదయాన్నే వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని కుటుంబ సభ్యులు చూసినటువంటి సమయంలోనే అటు బాప్టిస్ట్ చర్చ్ లో పూర్తిగా కూడా వర్షపు నీరు నిలిచి ఉండడంతో గల్లంతై ఉంటారు అన్నని అనుమానంతో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఆ విజయ్ అనే వ్యక్తిని వెతికినప్పుడు కూడా తను బయట ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చినటువంటి వల్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు అతను నీళ్ళలో ఏదైతే వర్షపు నీళ్ళలో కొట్టుకుపోయినట్లుగా కూడా అయితే మాత్రం గుర్తించారు. ఆ డెడ్ బాడీని అయితే ప్రస్తుతం అయితే మాత్రం బయటకు తీశారు. దాంతో పాటు ఉస్మానియా హాస్పిటల్ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించారు. కుటుంబ సభ్యులు అయితే మాత్రం అతను గత కొన్ని సంవత్సరాల నుంచి అదే బాపిస్ట్ చర్చ్ లో పనిచేస్తున్నట్లయితే కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఇప్పటికే అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అటు మ్యాన్ హోల్స్ ని తెచ్చి అక్కడే ఉన్నారు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ కి సంబంధించినటువంటి తెచ్చి ఉన్నటువంటి సమయంలోనే డెడ్ బాడీ కూడా లోపలికి వెళ్ళి ఉంటది అని చెప్పేసి అనేక అనుమానాలు అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షపు నీరు లోపలికి వెళ్ళినటువంటి సమయంలో వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి మ్యాన్ హోల్స్ తెరిచి అక్కడక్కడగానే ఉండి ఉంటుంది. అందుకే వర్షపు నీరు లోపలికి రాగానే ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోలో విజయ్ అనే వ్యక్తి కొట్టుకుపోయి ఆ మ్యాన్ హోల్స్ ద్వారానే ఆ గల్లంత అయి ఉంటారు అని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తం చేశారు మొదట. ఇప్పుడైతే మాత్రం డెడ్ బాడీ అయితే మాత్రం ప్రస్తుత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే అది హాస్పిటల్ కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.